నమస్తే, వెల్కమ్ టు వి5 న్యూస్. నేను ప్రియాంక. బులెటిన్ అప్డేట్ చూద్దాం. అల్లూరు జిల్లా అరకులోయ డూబ్రిగూడ మండలం సోవా పంచాయతీ వంతల రామన్న స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా గిరిజన ఆదివాసీ భాషల్లో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల తనకు ఒక అవకాశం ఇస్తే నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు విజిల్ గుర్తుకి ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలని ప్రజలను కోరారు. ಮಂಗೆತೊಲ್ಲಿ ಏನಕ್ಕೆ ಚಿಹಿ ರೊಂಡಿ ಆಹಂ ಗೆಲ್ಪಂ ಜೊತೆರ್ಕಿ ರೋ ನಾಯಿ ತಕ್ಕಿ ರೋ ಪಂಚಾಯತ್ ತಕ್ಕಿ ಇದೆ సోగొట్ట మండలం తక్కి తాను ఎమ్మెల్యే అభ్యర్థిగా నోకిత వాహిమ్నేసి మీరు బరే తెరి మెసందు మీ దాదే మీ బోవే మీ తయ్యి మీ మెహంటే మా కులం కుటుంబ మా కష్ట కమితసి ఎలక్షన్ ఓటు మతున్నాయి కాబట్టి మీరు లైన్ ఇమీడియట్లీగా విజిట్ చేస్తున్నారు. మిషన్ ఒక్కసారి కీన్ సౌండ్ వాతి ఓటు పడితే మీరు ఎన్ని పడ్డలకి ఒక్కసారి పడవు కాబట్టి ఆలోచన 16 నెంబర్ గుర్తు విజిల్ గుర్తు. ఇది ఖచ్చితంగా మీరు విజిల్ గుర్తు మాత్రమే మీరు గుర్తు ఏం గుర్తు మీరు విజిల్ గుర్తు మాత్రమే మా దాదాపు మా బోవైంది మీరు ఓటు మీద తీయండి. మరి ఆడపిల్లలు నర్సరావుపేట స్థానిక ఎస్ఎస్ఎన్ కాలేజీలో ప్రశాంతంగా జరుగుతున్న బ్యాలెట్ ఓటింగ్లో వైసీపీ శ్రేణులు అలజడులు సృష్టించారని టీడీపీ అభ్యర్థులు మండిపడ్డారు. నర్సరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీకృష్ణదేవరాయలు, నర్సరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి అరవింద్ బాబు పెట్నూరు వారి పాలెంలో ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా బూత్లోకి ప్రవేశించి వైసీపీ నాయకులపై అధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఉద్యోగస్తులంతా తేదేపా వైపే ఉండడంతో వైసీపీ నేతల్లో భయం పట్టుకుందని విమర్శించారు. ఏదైతే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరుగుతూ ఉందో నిన్నంతా కూడా ప్రశాంతంగా జరిగింది, నిన్నంతా కూడా అద్భుతంగా జరిగింది. ఎక్కడైనా కూడా శుభ్రంగా ఎంప్లాయీస్ అందరూ వచ్చి ఓటు హక్కు వినియోగించుకొని వెళ్ళారు. అయితే ఈరోజు మాత్రం నర్సరావుపేటలో లేనిపోని కారణాలతో ఏదో ఒక విధంగా అడ్డంకులు సృష్టించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే చెప్తా ఉన్నారో ప్రెస్ ముందుకు వచ్చి ఒక రిటైర్డ్ ఎంప్లాయీని ఆర్మీ ఆఫీసర్ వచ్చి ఓటేసుకుంటా ఉంటే అడ్డగించారు. ఓటేసి బయటికి వెళ్ళిన తర్వాత చేయబోతా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి 3 రోజులు కూడా దయచేసి మీరు వచ్చి ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ప్రశాంతమైన వాతావరణం పోలీసు వారు క్రియేట్ చేయాలి, బ్యారికేడింగ్ క్రియేట్ చేయాలి. లోపలికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్తే ఒక క్యాండిడేట్ లేకపోతే క్యాండిడేట్తో పాటు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ ఒకలో ఇద్దరు వెళ్ళాలి. కానీ ఇంతమంది లోపలికి వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు. దాన్ని ఇక్కడితో ఆపాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవాళ నర్సరావుపేట మండలం పెట్లూరు పాలెం గ్రామంలో మరి ఉమ్మడి ప్రణాళిక ద్వారా టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కూడా పాదయాత్ర చేస్తున్నాము. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ నిన్నటి నుంచి కూడా మరి ఎంప్లాయీస్ అందరూ కూడా పోస్టల్ బ్యాలెట్ జరుగుతుంది ఎస్ఎస్ఎన్ కాలేజీలో. మరి నిన్న ఇవాళ రేపు 3 రోజులు పోస్టల్ బ్యాలెట్ జరుగుతుంది. నిన్న పోస్టల్ బ్యాలెటింగ్ చాలా చక్కగా జరిగింది, ప్రశాంతంగా జరిగింది. మరి ఎక్కువ ఓట్లు టీడీపీ పడినని. పల్నాడు జిల్లా నర్సరావుపేట స్థానిక ఎస్ఎస్ఎన్ కాలేజ్లో పోస్టల్ బ్యాలెట్ ఉధృత పరిస్థితి నెలకొంది. లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీసులే ఏకపక్షంగా విధులు నిర్వహిస్తున్నారని వైసీపీ శ్రేణులు ఆరోపించారు. ఓటు వేయడానికి వారిని టీడీపీ భయం ప్రాంతాలకు గురి చేస్తుందని వైసీపీ శ్రేణులు తీవ్రంగా మండిపడ్డారు. భయపెట్టారని చెప్పి ఒక ప్రచారం నడిపిస్తున్నారు ఎల్లో మీడియా. నేను అడిగింది, కోరింది లోపలికి వెళ్ళి వన్ సైడ్గా లేకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించండి అని ఈవెన్ నా వీడియోలో కూడా చూసింటారు. నేను కోరింది నిష్పక్షపాతంగా ఉండండి పోలీస్ వర్గాలు కానీ, ఆర్ఓ గారు కానీ. ఎందుకంటే లోపల ఒక ఫిష్ మార్కెట్ లాగా ఉంది. పోలింగ్ బూత్ లాగా, ప్రెమిసిస్ లాగా పెట్టి కనీసం బ్యారికేడ్స్ పెట్టి 100 మీటర్లు లేవు. పల్నాడు జిల్లా నర్సరావుపేట స్థానిక ఎస్ఎస్ఎన్ కాలేజ్ పోస్టల్ బ్యాలెట్లో ఉధృత పరిస్థితి నెలకొంది. లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీసులే ఏకపక్షంగా విధులు నిర్వహిస్తున్నారని వైసీపీ శ్రేణులు ఆరోపించారు. ఓటు వేయడానికి వచ్చిన వారిని టీడీపీ భయం ప్రాంతాలకు గురి చేయడాన్ని వైసీపీ శ్రేణులు తీవ్రంగా ఖండించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిజాలు తేల్చి దోషులను శిక్షించాలని వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. జరిగిన సంఘటన గురించి ఎమ్మెల్యే గారు భయభ్రాంతులకు గురి చేశారు, భయపెట్టారని చెప్పి ఒక ప్రచారం నడిపిస్తున్నారు ఎల్లో మీడియా. నేను అడిగింది, కోరింది లోపలికి వెళ్ళి
వన్ సైడ్గా లేకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించండి అని ఈవెన్ నా వీడియోలో కూడా చూసింటారు. నేను కోరింది నిష్పక్షపాతంగా ఉండండి పోలీస్ వర్గాలు కానీ ఆర్ఓ గారు కానీ. ఎందుకంటే లోపల ఒక ఫిష్ మార్కెట్ లాగా ఉంది, పోలింగ్ బూత్ లాగా ప్రెమిసిస్ లాగా పెట్టి కనీసం బ్యారికేడ్స్ పెట్టి 100 మీటర్లు లేవు. ఈ కాలేజీ ఎక్స్ సర్వీస్ మెన్ని ఆయన్ని కారులో ఎక్కించుకొని దేశానికి రక్షణ ఇచ్చిన ఇలాంటి వ్యక్తులను కూడా మీరు కారులో ఎక్కించుకొని 4 కొట్టి 4 కిలోమీటర్లు తిప్పి ఇబ్బంది పెడుతుంటే ఏదైతే పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ సంబంధించి ఈరోజు రెండో రోజు ఏదైతే నేనంతా కూడా ప్రశాంతంగా జరిగింది. ఈరోజు పొద్దున్నే 7 గంటల అవ్వగానే దాదాపు గేటు ముందు ఇప్పుడు ప్రెస్ మాట్లాడాలంటే మేము 100 మీటర్స్ దాటి ఎవరైనా ప్రచారంగం ఏదో రకరకాలు చేసుకున్నానుకో వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఈరోజు ప్రెస్ అవనిగడ్డ నియోజకవర్గంలోని ఎదురుమండి దీవులు తీరపు గ్రామాలలో కూటమి అభ్యర్థులు విస్తృత ప్రచారం నిర్వహించారు. జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్, ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి ఇంటింటికి తిరుగుతూ సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. వచ్చే ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి తమను గెలిపించాలని కోరారు. భారీ ర్యాలీతో 3 పార్టీల కార్యకర్తలు, నేతలు వారికి ఘన స్వాగతం పలికారు. సిపిలో పనిచేశారు. 4,000 కోట్ల రూపాయల రుణాలను తీసుకొచ్చి ఈ రోజు మచిలీపట్నంలో బ్రహ్మాండంగా ప్లేట్లు శరవేగంగా నడుస్తా ఉందంటే మీ పార్లమెంటు సభ్యుడి యొక్క పాత్ర అందులో ఉందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాం. ఒకసారి ప్లేట్లు వస్తే మరి బ్రహ్మాండంగా అన్నిటికీ ఇక్కడ ఉన్నటువంటి మత్స్య సంపద ఏదైతే ఉందో ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి కూడా క్రికెట్ 6 లో గుర్తు పెట్టుకోండి. అదే రకంగా చిరంజీవి గారు ఫేమస్ సాంగ్ ఒకటి ఉందిరా, కొడితే కొట్టాలిరా 6 కొట్టాలి అని అంటారు కదా, అది గుర్తు పెట్టుకోండి. ఆ 2 గుర్తు పెట్టుకొని 2 ఓట్లు కరెక్ట్ గా గాజు గ్లాస్ మీద వేసి మమ్మల్ని ఆశీర్వదించండి. మీరు మెజార్టీ తీసుకొచ్చి చూపించండి. కానీ గత ప్రభుత్వంలో దాదాపు 60 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దీనికి మరామత్తు చేసిన దాంట్లో పెద్ద ఆయన చింతా బస్సు గారు మాత్రం చెప్పుకోవాలి. ఆయన కాలేజ్ చెప్పులు అడిగేలా తిరిగి నీరసంగా అధ్యక్షుడు నేను చెప్పి శాంక్షన్ చేసిన దాన్ని. నూజివీడు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలుసు పార్థసారథి తనయుడు నితిన్ కృష్ణ సమక్షంలో చన్నుబండకు చెందిన పలువురు టీడీపీకి కూటికి చేరారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తే నూజివీడు నియోజకవర్గంలో 33 మండలాలకు తాగునీరు, సాగునీరు అందజేయడం జరుగుతుందని కృష్ణ వివరించారు. రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి కొలుసు పార్థసారథిని గెలిపించాలని కోరారు. ఇప్పుడు నితిన్ కృష్ణ గారు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క చెనుబండ టీడీపీ కార్యకర్తలందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, మే 13వ తారీఖున సార్వత్రిక ఎన్నికల్లో మన బీసీ, ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పార్థసారథి గారు, అదేవిధంగా మా అన్నగారు ఏలూరు పార్లమెంట్ పుట్ట మహేష్ యాదవ్ గారు పోటీ చేస్తున్నట్టు మీ అందరికీ పూర్తి చేసి మీ అందరి ముందు మళ్ళీ ఓట్లు అడగడానికి మేము వస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. అదేవిధంగా ఈ ప్రభుత్వం మన హౌసింగ్ లోన్స్కి 5 లక్షలు కూడా గ్రాంట్ చేయడం జరిగింది. మన ప్రభుత్వం రాగానే తప్పకుండా చేసి పెడతాము. అదేవిధంగా హౌసింగ్ లోన్స్ ఇవన్నీ కూడా ఇప్పించడంలో అందరికి కూడా సహాయపడతారని కొలుసుపారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి V5 న్యూస్.